పెద్ద పెద్ద హీరోలు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుంటారు లేదు నాకు తెలియదండి. బయట ఏం జరుగుతుందో నాకు తెలీదు. బట్ నేను పనిచేసిన వాళ్ళలో నాగార్జున గారికి, చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువ అండి. ఎక్కువ వాళ్ళు ఒక్కొక్కసారి కంపోజింగ్స్లో కూర్చుని నాకు ఇలా కావాలండి ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా అడగరండి. ఫ్రీడమ్ ఉంటుంది, బట్ దానికి రీజన్ చెప్తారు. ఇప్పుడు ఇలా కావాలని అడగడంలో తప్పేం లేదండి. కానీ ఇలా కావాలని అడుగుతూ ఎందుకు అలా కావాలి, ఫర్ దిస్ రీజన్, దాన్ని సైంటిఫిక్గా ఇదైతే ఇదండి ఈ టెంపో అయితే డ్యాన్స్ చేయడానికి బాగుంటుందండి, లేకపోతే ఇది కొంచెం నావెల్గా ఉంటుందని ఒక రీజనింగ్తో అడిగినప్పుడు అది చేసేవాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి. నేను అబ్జర్వ్ చేస్తుంది. మనకి నా సామిరంగా సాంగ్ అదే కదండి. నాకు అది అంత లేదు అక్కడ సీను, ఇక్కడేమో వారలాగా ఉంది. కరణమ్మ కూడా చిరంజీవి గారు బంగారు కూడా పాట చేసేటప్పుడు అలాగే అడిగారండి. ముందర ఏదో ట్యూన్ చేస్తే ఇది కొంచెం స్టెప్స్కి అనుగుణంగా లేదండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్స్కి ఆయన డాన్స్ అనుగుణంగా ఈ బీట్లో కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చేసినప్పుడు అసలు నేను అబ్జర్వ్ చేస్తుందండి, అది మీ ఇద్దరిలో కూడా ఆ టెండెన్సీ ఉందండి. మ్యూజిక్ని ప్రేమించి కొంచెం ప్యాషనేట్గా చేయించుకోవడం అన్నది ఎలా కాస్త అలాగా.